నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ ఇక పని అయిపోయింది. హర్యానాలో కూడా ఇప్పుడు పోతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇక పని అయిపోయింది అనుకుంటున్నారు అందరూ కూడా. అయితే హర్యానాలో 2 సార్లు గెలిచింది, ప్రభుత్వాన్ని నడిపించింది. వాళ్ళు వేసుకున్నటువంటి ఫార్ములా ప్లానింగు వికటించవచ్చు. అవతల ఉన్నటువంటి వారికి అది కలిసి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు కనీసం కషాయం జెండా అనేదే ఉండేది కాదు. అయితే బీజేపీ పేరు కూడా వినిపించేది కాదు అక్కడ. అలాంటిది జమ్మూలో స్ట్రాంగ్ అయింది భారతీయ జనతా పార్టీ. కాశ్మీర్ లోయలో కూడా 3 నుంచి 5% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాశ్మీర్ అన్నటువంటి దానికి డెవలప్మెంట్ ముఖ్యము అనే దానిపైన ముందుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అయితే ఓట్లు కావాలనుకుంటే పీడీపీతోనో లేదా వేరే దేనితోనైనా పొత్తు పెట్టుకునేవారే కదా. ఓట్లు కాదు ముఖ్యం, అక్కడ డెవలప్మెంట్. విషయం ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు కావచ్చు, లేదా జార్ఖండ్ అయినా, మహారాష్ట్ర అయినా, లేదా ఢిల్లీ అయినా ఓటమి రావచ్చు. ఢిల్లీలో ఓడారు, మరలా ఓడిపోవచ్చేమో. అయితే మహారాష్ట్రలో లాస్ట్ 3 సార్లు నుంచి కూడా జరుగుతున్నది ఏంటి? ప్రజలు బీజేపీని సింగిల్ లార్జెస్ట్గా గెలిపించినటువంటి పరిస్థితి. అయితే కానీ అవతలు ఉన్నటువంటి వాళ్ళు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కూటమిల విషయంలో బీజేపీకి అక్కడ సాధ్యం కాలేదు. ఎందుచేతంటే ఉద్ధవ్ ఠాక్రే ఒక తిక్కల వ్యవహారం కలిగినటువంటి వాడు. శరద్ పవార్ స్వార్థ రాజకీయాలను కానీ వీళ్ళు వారిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? కొంత సమయం పడుతుంది, అప్పటిదాకా నడుపుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి. అట్లా అని 0 స్థాయికి పోలేదు కదా. అలాగే జార్ఖండ్ అయినా అంతే, ప్రభుత్వం మారొచ్చు, ఢిల్లీలో కూడా రాకపోవచ్చు. దీంతో బీజేపీ కథ ముగిసిపోయినట్ల. అలా అనుకుంటే అలా అయితే కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు కదా. 3 రాష్ట్రాల్లోనే ఉంది ఇన్నాళ్ళు కూడా. రాజకీయాలలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ ఎత్తుపల్లాలు అనేటటువంటిది శాశ్వత సమాధి ఎవరికయ్యా అని అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేటటువంటి వాళ్ళు, రాజకీయాలను పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ఇంట్లో కూర్చున్నటువంటి వారికే శాశ్వతంగా రాజకీయ సమాధి అంటారు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి.